శ్రీ మాత్రే నమః. హైందవ విజయం ఛానల్కు స్వాగతం. దుర్గాదేవి మహిషాసురుడు అనే దుష్ట రాక్షసుడిని ఎదుర్కోవడానికి ఏర్పడింది. ఆమె అన్ని దేవతల సామర్థ్యాలను కలపడం ద్వారా ఉత్పత్తి చేయబడిన శక్తి. దుర్గాదేవిని మహామాయ అని కూడా పిలుస్తారు. విశ్వవ్యాప్తంగా దుష్ట శక్తుల సృష్టి, సంరక్షణ మరియు నిర్మూలనకు బాధ్యత వహించే విశ్వం యొక్క గొప్ప తల్లి. దేవత ఆయుధాలు ధరించి సింహంపై పోరాటానికి దిగింది. దుర్గా చివరకు తన త్రిశూలంతో రాక్షసరాజును కఠిన యుద్ధం తర్వాత చంపింది. ఆమె విజయంతో స్వర్గం మరియు భూమి సంబరాలు చేసుకున్నాయి మరియు మూడు లోకాలు మరోసారి శాంతితో ఉన్నాయి. సంస్కృతంలో దుర్గా అనే పదం కోట లేదా సురక్షితమైన ప్రదేశాన్ని సూచిస్తుంది. దుర్గతినాశిని అంటే బాధను తొలగించేది అని దుర్గకు మరో పేరు. ఆమె పేరు తన విశ్వాసులకు రక్షకురాలిగా మరియు ప్రపంచంలోని చెడును నాశనం చేసేదిగా ఆమె పనితీరును సూచిస్తుంది. అసుర రాజు శుంభకు రాణిగా ఉండాలన్న ఆహ్వానాన్ని తిరస్కరించిన అంబికాదేవి అహంకారాన్ని భగ్నం చేసింది. ఆమె అతని సైన్యాన్ని మరో 2 సార్లు ఓడించింది. చివరగా శుంభ 10,000 మంది సైన్యాన్ని నడిపిస్తూ ఆమెకు వ్యతిరేకంగా సాగాడు. అంబిక, కాళీ మరియు శక్తుల వివిధ దేవతల యొక్క దైవిక శక్తులు సహాయంతో ఆక్రమణదారుని ఓడించి అతనికి గొప్ప నష్టాలను కలిగించింది. శుంభ తన అత్యంత సమర్థులైన సైన్యాన్ని మాత్రమే కాకుండా దేవతలను వారి స్వర్గపు ఆధిపత్యం నుండి వెళ్ళగొట్టడంలో అతనికి సహకరించిన అతని సోదరుడు నిశుంభను కూడా కోల్పోయాడు. అతను ఇప్పుడు యుద్ధభూమిలో ఒంటరిగా గాయపడిన సింహంలా అరిచాడు. శక్తులు, దేవతలు మీకు సహాయం చేసినందున మీరు విజయం సాధించారు అని అరిచాడు. వారిలో చాలా మంది ఉండటం సరైంది కాదు. పోరాటంలో గెలవడానికి ఇది మార్గం కాదు అన్నాడు. అమ్మ ఒక్కర్తే యుద్ధానికి సిద్ధమైంది. దేవతలు మరియు అసురుల ముందు బాణాలను ప్రయోగించి కవాతు చేశారు. జై మాత. 1000 సూర్యులలా ప్రకాశించే తన ఖడ్గాన్ని పట్టుకుని శుంభ ముందుకు పరుగెత్తాడు. అంబిక బాణాల వర్షంతో ప్రతీకారం తీర్చుకుంది. మొదట పెద్ద డాలును మరియు తరువాత అతని చేతిలోని కత్తిని నాశనం చేసింది. శుంభ తన పెద్ద గద తీసి ఆమెపైకి తిప్పాడు. ఆమె ఆ దెబ్బను నేర్పుగా తప్పించుకుని ముందుకు అడుగులు వేస్తూ బిగించిన పిడికిలిని అతని ఛాతీలోకి కొట్టింది. అతను ఆశ్చర్యపోయాడు మరియు అతని ఆశ్చర్యానికి ఫలితంగా కుప్పకూలిపోయాడు. ఆపై తన పాదాలకు దూకి అతను ఆమెను నడుము పట్టుకుని గాలిలోకి దూసుకుపోయాడు. అంబిక గాలిలోకి దూసుకెళ్లి శుంభను కాలు పట్టుకుని చుట్టూ తిప్పుతూ నేలపైకి విసిరేసింది. శుంభ లేచి వణుకుతున్నప్పటికీ క్షేమంగా తన ఒట్టి చేతులతో ఆమెను గొంతు పిసికి చంపాలని భావించి ముందుకు సాగాడు. అంబిక నేల నుండి ఈటెను లాక్కుని అతనిపైకి విసిరింది. ఈటె అతని ఛాతీకి గుచ్చుకుంది, అతనిని నేలకి పడేసింది. అతని పని అయిపోయింది. తమ ప్రభువు చనిపోవడాన్ని చూసినప్పుడు అతని సైన్యం చెదిరిపోయింది. పాతాళలోకం చేరుకునే వరకు దళాలు పరుగెత్తాయి. 3 లోకాలు శాంతి తిరిగి రావడంతో భూలోకవాసులు మరియు దేవతలు ఉపశమనం పొందారు. ఈ ప్రశాంతత చాలా కాలం పాటు ఉంటుంది. అందరూ అంబికకు గాలిలో చేతులు జోడించి నమస్కరించి ఆమె ప్రశంసలను ఆలపించారు. అసుర ప్రభువైన శుంభుడు అంబికాదేవిని వివాహం చేసుకోవాలని దూతని పంపాడు. దుర్గాదేవి అవతారమైన అతను తనకంటే బలవంతుడని చూపించడానికి ఆమె అతనికి ఎరవేసింది. అంబికను నాశనం చేయడానికి శుంభ సమర్థ నాయకుల నేతృత్వంలో సైన్యాన్ని పంపాడు. అయితే ఆమె మరియు కాళీమా మొత్తం సైన్యాన్ని చంపారు. స్వర్గలోకం నుండి దేవతలను తరిమివేసి మధ్య ప్రపంచంపై తన ఆధిపత్యాన్ని విస్తరించడం ద్వారా 3 రాజ్యాల సింహాసనాన్ని అధిరోహించిన బలమైన అసురుడికి ఇది ముఖం మీద చెంపదెబ్బ. అంబికను లొంగదీసుకోవాల్సిన అవసరం ఉందని అతను ముగించాడు. అతను ఆమెను కొట్టి మోకాళ్లపైకి తెచ్చాడు. ఫలితంగా అతను తన పెద్ద సైన్యం ముందు బయలుదేరాడు. అంబిక
తన విల్లుతో అసుర సమూహాన్ని పలకరించింది. ఆ శబ్దం భూమి మరియు ఆకాశం అంతటా ప్రతిధ్వనించడంతో కాళీమా దేవత ఆమోదం తెలుపుతూ కేకలు వేసింది. ఇది అసురుడికి మరింత కోపం తెప్పించింది. ఆమెపై అతను తన సైన్యం యొక్క మొత్తం శక్తిని విప్పాడు. ఇది బలం యొక్క అద్భుతమైన ప్రదర్శన. 3 ప్రధాన దేవుళ్లలో ప్రతి ఒక్కరూ బ్రహ్మ, విష్ణు మరియు శివుడు తన శక్తి, దైవశక్తి ద్వారా సహాయాన్ని పంపారు, కానీ శుంభ పట్టించుకోలేదు. అతను అప్పటికే దేవతలను కొట్టినది నిజం కాదా? శక్తులు ఏమి చేయగలవు? అంబిక కొత్త దేవతకు జన్మనిచ్చింది. దేవి చండిక ఆమె పేరు. మీకు చెందిన రాజ్యంలోకి ఉపసంహరించుకోండి లేదా నశించండి. చండిక అసుర రాజుతో ఇలా చెప్పింది. శుంభ అనేక సైన్యాలతో చండికను చుట్టుముట్టి ప్రతీకారం తీర్చుకున్నాడు. శక్తులు ఆమెను రక్షించడానికి వచ్చారు. వైష్ణవి గరుడ డేగపైకి వచ్చి ఆమె ఆయుధం వారిపైకి విసిరింది. హంసలు నడిచే రథంలో వచ్చిన బ్రాహ్మణి తన కమండలులోని నీటిని చిలకరించి అసురులపై మంత్రప్రయోగం చేసి వారిని బలహీనంగా మరియు లొంగకుండా చేసింది. ఎద్దు నందిని స్వారీ చేస్తూ మహేశ్వరి తన త్రిశూలాన్ని వారిపైకి విసిరింది. ఇంద్రుని శక్తి అయిన ఐంద్రీ ఏనుగు ఐరావతం మీద స్వారీ చేస్తున్నాడు. ఆమె పిడుగు ముట్టడి సైనికుల మీద పడింది. వారాహి వరాహ శక్తి మరియు విష్ణు స్వరూపం. ఆమె మరియు నరసింహుని శక్తి విష్ణువు యొక్క సగం సింహం సగం మానవ అవతారం అసుర శ్రేణులను చీల్చివేసి భయం మరియు విధ్వంసం కలిగించింది. అసురులు దేవీలచే దాడి చేయబడిన తరువాత ఓటమికి గురయ్యారు. అప్పుడు శుంభ తన దాచిన ఆయుధమైన రక్త బీజ్ని విడుదల చేశాడు. రక్త బీజ్కి ఒక వరం ఉంది. అతని శరీరం నుండి రక్తం చుక్క కూడా నేలపై పడినట్లయితే మరొక రక్త బీజ్ ఉద్భవించి పూర్తిగా ఏర్పడి యుద్ధానికి సిద్ధంగా ఉంటుంది. అందుకే అతన్ని ఇంతవరకు ఎవరూ జయించలేకపోయారు. రక్తం కూడా రాక్షసులను ఉత్పత్తి చేసింది. క్రూరుడైన అసురుడిని యుద్ధం చేయకుండా ఆపడానికి చండిక అనేక రకాల ఆయుధాలను ప్రయోగించింది. అతని గాయాల నుండి రక్తం ప్రవహిస్తుంది. అయినప్పటికీ భూమికి చేరిన ప్రతి చుక్క రక్త బీజను పుట్టించింది. ఈ వేలాది రాక్షసులను త్వరలో యుద్ధభూమిని చుట్టుముట్టాయి. యుద్ధం యొక్క ఆటుపోట్లు అసురులకు అనుకూలంగా మారడం ప్రారంభించాయి. అతని రక్తం చుక్క కూడా నేలమీద పడకూడదు. చండిక కాళీమా అన్నారు. కాళీ నాలుకను చాచి అత్యంత వేగంతో యుద్ధభూమిలో పరుగెత్తింది. రక్తబీజ్ అతని శవాల నుండి జారిన ప్రతి రక్తపు బొట్టును సంగ్రహించింది. రక్త బీజ్ ఇక విస్తరించలేక నిరాశతో చండికా వైపు దూసుకుపోయా ఆమె చేతిలో మరణించాడు. తర్వాత శుంభ సోదరుడు నిశుంభ మరణించాడు. అసురులు ఓడిపోయారు. అయితే వారు ఓడిపోయారా? లేదు. అసురులలో అత్యంత శక్తిమంతుడైన శుంభుడు మిగిలాడు. అతను చర్య తీసుకోవడానికి ముందు సమయం మాత్రమే ఉంది. దుర్గా అసుర పాలకుడైన మహిషను వధించింది. అతని మరణం తర్వాత అసురులు పాతాళానికి తిరిగి వచ్చారు. శుంభ ప్రతీకారం తీర్చుకుని అసుర సింహాసనాన్ని అధిష్ఠించాడు. అతను తన సోదరుడు నిశుంభ సహాయంతో దేవతల నివాసమైన స్వర్గ్ లోక్పై దాడి చేశాడు మరియు దానిని స్వాధీనం చేసుకోవడంలో విజయం సాధించాడు. అసురులు తమ విజయాన్ని జరుపుకుంటున్న సమయంలో రాజు శుంభ యొక్క నమ్మకమైన లెఫ్టినెంట్లు చందా మరియు ముండా పదవీచ్యుతుడైన దేవతల కార్యకలాపాలపై నిఘా ఉంచారు. దేవతలు హిమవత్ పర్వతం వద్దకు పరుగెత్తారు మరియు సహాయం కోసం దుర్గాదేవిని వేడుకున్నారు. దుర్గకు బదులుగా శివుని భార్య పార్వతి వారి బాధలను వినడానికి ఆమె నివాసం నుండి ఉద్భవించింది. ఆమె అర్థం చేసుకుంటోంది. చూడ్డానికి అబ్బురపరిచేలా ఒక స్త్రీ మూర్తి శరీరం నుండి బయటకు వచ్చింది. ఆమె అంబిక, దుర్గా అవతారం. అంబికకు జయము అని దేవతలు ఆ దివ్య యోధుడిని చూసి సంతోషించారు. దూరం నుండి చుండా మరియు ముండా చూస్తున్నారు మరియు అంబిక కనిపించడంతో వారి కళ్ళు చెమర్చాయి. దేవి యొక్క ఉత్కంఠభరితమైన అందం
వారిని ఎంతగానో ఆకట్టుకుంది. ఆమె మా రాజుకు అద్భుతమైన మ్యాచ్ అవుతుంది. చండుడు అన్నారు. ముండా అన్నాడు, నువ్వు నా పెదవుల నుండి పదాలను లాక్కున్నావు. హిమవత్ పర్వతం మీద జరిగినదంతా తన గూఢచారులు వివరిస్తుంటే శుంభ శ్రద్ధగా విన్నాడు. వారు అంబికాదేవి గురించి చెప్పినప్పుడు అతను ఆనందించాడు. ఆమె స్త్రీ గాంభీర్యం యొక్క స్వరూపం వలె ధ్వనించింది. నేను ఆమెను నా రాణిగా చేసుకుంటాను అని ప్రకటించాడు. సందేహం లేకుండా ఆమె నా కోసం సృష్టించబడింది. అతను తన సభికులలో ఒకరిని దేవత వద్దకు వివాహ ప్రతిపాదనతో పంపించాడు. ఆ పరిస్థితి చూసి అంబిక నవ్వుకుంది. నేను అతని రాణిగా ఉండాలనుకుంటున్నాను. ఆమె తన కోరికను వ్యక్తం చేసింది. అయితే అతను బలమైనవాడా? బలమైన అని రాయబారి ప్రశ్నించాడు. నేను 3 ప్రపంచాల అత్యంత శక్తివంతమైన యోధుడిని మాత్రమే వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాను. అతను అత్యంత శక్తివంతమైనవాడా? డబుల్ కొటేషన్. అతను చాలా బలవంతుడు అని రాయబారి వ్యాఖ్యానించాడు. అతను దేవతలను జయించలేదా? మీరు ఆశ్చర్యపోవచ్చు. అయితే అతను నన్ను ఓడించగలడు. అతను నన్ను యుద్ధంలో ఓడించగలిగితే మాత్రమే అతను అత్యంత బలవంతుడని నేను నమ్ముతాను. అంబిక తన ప్రతిపాదనను తిరస్కరించిన విషయాన్ని తెలియజేయడానికి రాయబారి కలవరపడి తన యజమాని వద్దకు తిరిగి వచ్చాడు. శుంభకు మండిపడింది. ఆమె అహంకారం ఆమె అందాన్ని పూర్తి చేస్తుంది. అయితే ఆమె స్థానంలో ఆమెను ఉంచాలి. అతను తన సైన్యాధిపతి అయిన ధూమ్రా లోచనను పిలిచి అంబికను తన వద్దకు తీసుకురావాలని చెప్పాడు. తన రాజు ఆజ్ఞలను అమలు చేయడానికి ధూమ్రా లోచన యుద్ధ కఠినమైన దళాల సైన్యానికి అధిపతిగా కవాతు చేశాడు. అంబికను చూడగానే ఉరుములతో కూడిన అరుపుతో ముందుకు సాగాడు. అతను దగ్గరకు రాగానే దేవత అలాగే నిలబడిపోయింది. అతను తగినంత దగ్గరగా వచ్చినప్పుడు ఆమె చెప్పింది. ధ్వని తరంగం ధూమ్రా నుదిటి లోచన మధ్యలో దిగింది మరియు పూఫ్ అతడు బూడిదలో పోసిన పన్నీరుగా మారిపోయాడు. శుంభ తన ధైర్యశాలి మరణం గురించి తెలుసుకున్నప్పుడు అతను కోపంగా ఉన్నాడు. అతను చుండా మరియు ముండా వైపు చూస్తూ ఆమె నన్ను వెక్కిరిస్తోంది అని అరిచాడు. ఆమె నన్ను ఎగతాళి చేస్తోంది. ఆమె ఎవరికి వ్యతిరేకంగా ఉంటుందో ఆమెకు తెలియదు. ఇప్పుడే ఆమెను పొందండి. ఆమెను జుట్టు పట్టుకుని నా దగ్గరకు లాగండి. చండుడు ముండా రావడం చూసి అంబిక చిరాకు పడింది. ఆమె కనుబొమ్మలు చీకటిగా ఆవేశంగా ముడుచుకుపోయాయి మరియు ఆమె నుదుటిపై నుండి కాళీ యొక్క భయంకరమైన రూపం వెలువడింది. చండుడు మరియు ముండా తన రక్తపు కళ్ళతో మెడలో పుర్రెల దండతో ఆమె నాలుకతో తమ వద్దకు వస్తున్న కాళీని చూసినప్పుడు వారు భయపడ్డారు. ఆమె వారి సైన్యాన్ని నాశనం చేసి వారి తలలను పడగొట్టి అంబికాదేవికి అప్పగించింది. ఆమెను కౌగిలించుకుని చాముండి చండ మరియు ముండా సంహారకురాలిగా ప్రకటించింది. శుంభ ప్రస్తుతానికి స్తబ్దుగా ఉన్నాడు. కానీ అతను చివరికి అంబికాదేవిపై మరోసారి యుద్ధం చేస్తాడు. అసుర మహిష అసురుల పాతాళం మరియు దేశం యొక్క చక్రవర్తి. కానీ మహిష శక్తి తృష్ణ కలిగిన స్త్రీ. అతను భూ-లో మానవ రాజ్యం మరియు స్వర్గ్-లో దేవతల స్వర్గధామం రెండింటినీ జయించాలని కోరుకున్నాడు. దేవతలు బలీయమైన శత్రువులు ఓడించడం అసాధ్యం. మహిష మాత్రం త్వరగా వదులుకునేవాడు కాదు. అతను తపస్సు చేయడానికి పొదకు వెళ్ళాడు. అతను తినడానికి లేదా త్రాగడానికి తన కుర్చీ నుండి కదలలేదు. అతను కళ్ళు మూసుకుని సృష్టికర్త అయిన బ్రహ్మ గురించి ఆలోచించాడు. ఎంతసేపు తపస్సులో కూర్చున్నాడు. ఇది చాలా కాలం క్రితం ఉండాలి. చివరకు అతని తపస్సు ఫలించింది. అతన్ని బ్రహ్మదేవుడు దర్శించాడు. ఒక వరం అడగండి అని బ్రహ్మ సలహా ఇచ్చాడు. నన్ను అజేయుడు చేయండి. మృత్యువు అన్నాడు మహిష. 3 రాజ్యాలను పరిపాలించాలనే ఉద్దేశ్యంతో ఉన్న వ్యక్తికి అలాంటి బహుమతిని ఇవ్వడం చాలా ప్రమాదకరమైనదని బ్రహ్మ అర్థం చేసుకున్నాడు. అసురులు అతనికి దేవతలు మరియు మానవజాతి వలె బ్రహ్మ సంతానం, సృష్టికర్త. అతని సంతానంలో ఎవరైనా చాలా కృషి చేసిన వారికి ప్రతిఫలం ఇవ్వవలసి ఉంటుంది. మరియు మహిష యొక్క కఠినమైన తపస్సు మినహాయింపు కాదు. కనీసం పాక్షికంగానైనా మహిష వరం ఇవ్వడం తప్ప అతనికి వేరే మార్గం లేదు.
పుట్టిన వారందరూ చనిపోవాలి అని ప్రభువు సంకోచంగా చెప్పాడు. నేను నిన్ను శాశ్వతంగా చేయలేను, కానీ మీరు ఎలా చనిపోతారో నేను చెప్పగలను. మీరు ఎలా చనిపోవాలో నిర్ణయించుకోవాలి. మహిష ఒక్క క్షణం ఆలోచించాడు. అప్పుడు అతని ముఖం కాంతివంతంగా మారింది. నేను చనిపోవలసి వస్తే అది ఒక స్త్రీ చేతిలో ఉండనివ్వండి. అతను తెలివిగా ప్రభువు వైపు చూస్తూ సమాధానం చెప్పాడు. ఏ స్త్రీ కూడా తనను ఓడించలేదని మహిష నిశ్చయించుకున్నాడు. ఒక వ్యక్తి బహుశా, కానీ ఒక మహిళ ఎప్పుడు. అలా ఉండు. బ్రహ్మ వెళ్ళిపోయాడు. మహిష వరముచే బలపరచబడిన స్వర్గ్లోకముపైకి వెళ్ళాడు. అతని ధాటికి దేవతల ప్రభువైన ఇంద్రుడు పారిపోవాల్సి వచ్చింది. ఇతర స్వర్గవాసులతో పాటు అతను తప్పించుకున్నాడు. మహిష తన చేతుల్లో స్వర్గ లోకాన్ని పట్టుకుని గర్వంతో పొంగిపోయాడు. నేను విశ్వానికి ప్రభువును అని ప్రగల్భాలు పలికాడు. ఈ గ్రహం మీద ఉన్న ప్రతి ఒక్కరూ నా శక్తి గురించి తెలుసుకోవాలి. వారి ఊపిరి కోసం నేను వారిని అడుక్కునేలా చేస్తాను. అతను చంద్రుడు, సూర్యుడు మరియు గాలుల మార్గాలను మార్చడానికి తన అద్భుతమైన సామర్థ్యాలను ఉపయోగించాడు. ప్రపంచాన్ని నాశనం చేశాడు. సూర్యుడు ఎప్పుడు ఎక్కడ ఉదయిస్తాడో, ఎక్కడ అస్తమిస్తాడో, చంద్రుడు ఆకాశంలో ఉద్భవిస్తాడో, ధాన్యం పండించేంత వర్షం కురుస్తుందో ఎవరికీ తెలియదు. భూమి యొక్క వైరాగ్యంతో దేవతలు ఆందోళన చెందారు. ఆ సమయంలో శివుడు మరియు విష్ణువులతో సమావేశమవుతున్న బ్రహ్మను ఇంద్రుడు సమీపించాడు. సృష్టి దేవతలు, బ్రహ్మ సంరక్షణ, విష్ణువు మరియు విధ్వంసం. శివుడు మహిష యొక్క అతిక్రమణలను తెలుసుకున్నప్పుడు వారికి ఒకే ఒక్క ఆలోచన వచ్చింది: మహిషను ఆపాలి. మహిష కేవలం స్త్రీ చేతిలోనే చనిపోతాడని గ్రహించారు. వారు అతనిని ఓడించగల ఒక మహిళను నిర్మించాల్సిన అవసరం ఉంది. విష్ణువు, శివుడు మరియు బ్రహ్మ, అలాగే అక్కడ ఉన్న ఇతర దేవతలందరూ కాంతి సమూహాన్ని ప్రసరించారు. లైట్లు ఒక దివ్యంగా కనిపించే స్త్రీ రూపాన్ని పొందిన శక్తి బంతిగా మిళితం అయ్యాయి. దుర్గా అజేయమైనది ఆమె పేరు. దుర్గాదేవికి శివుడు త్రిశూలాన్ని ఇచ్చాడు. ఇతర దేవతలు కూడా ఆమెకు ప్రత్యేకమైన ఆయుధాన్ని ప్రసాదించారు. దుర్గకు విష్ణువు చక్రం ఇచ్చాడు. ఇంద్రుడు ఆమెకు మెరుపు తీగను ప్రసాదించాడు. దుర్గా ఒక బలీయమైన సింహంపై నిలబడింది. అది ఇప్పుడు కోరలకు ఆయుధాలు కలిగి ఉంది. ఆమె తన విధిని నెరవేర్చుకోవడానికి కవాతు చేసింది. ఆమె చెవులలో జై దుర్గా అనే అరుపులు ప్రతిధ్వనించాయి. మృత్యువును, దేవతలను హింసించే మహిషను శిక్షించడానికి దేవత గాలిలాగా కోపంతో ఆమె కళ్ళు మండింది. భూమి కంపించింది. నీళ్లు ఉడికిపోయాయి మరియు పర్వత శిఖరాల నుండి భారీ రాళ్లు పడిపోయాయి, దిగువ మైదానాలను చీల్చాయి. మహిష తన మంచం మీద నుండి దూకి తన ఆయుధాలను సేకరించి రాబోయే విపత్తును పసిగట్టి రక్తపాతంతో కూడిన అరుపుతో కోట వెలుపలికి వేగంగా వెళ్ళాడు. అతను అరిచాడు, ఎవరు వస్తారు? ఎవరు వస్తారు? ఒక భయంకరమైన యోధుడు సింహం మీద కూర్చుని నిప్పులు చిమ్ముతున్నాడు అన్నాడు ఒక గార్డు భయంతో దూరం వైపు చూపిస్తూ. నిప్పు ఉమ్మివేస్తున్నారా? ఆశ్చర్యపోయాడు మహిష. ఏం జరుగుతోందో చూద్దామని దగ్గరికి వెళ్ళాడు. అతను ఆమెను చూసే వరకు మరింత దగ్గరయ్యాడు. భయంకరమైన ప్రతీకారం. నిప్పు రవ్వలా అతని కళ్ళు మండుతున్నాయి. ఆమె నల్లటి జుట్టు మేఘంలా ఆమె వెనుక పడింది. అతను ఒక మహిళ అని అరిచాడు. ఆమె ఒక మహిళ. ఆ మోసకారి దేవతలు ఒక స్త్రీ వెనుక దాగి ఉన్నారు. అతను తన మనుషులతో వెళ్ళి ఆమెను తీసుకురండి. ఆమెను సంకెళ్లతో నా దగ్గరకు తీసుకురండి. దుర్గా యొక్క పురోగతి అసుర సైన్యంలోని కొంత భాగం మందగించింది, కాని ఆమె ఆపలేకపోయింది. ఆమె తన వద్ద ఉన్న ఆయుధాలను భయంకరంగా ఉపయోగించుకుంది, వేలాది మందిని చంపింది. మహిష తన సైన్యంలోని శేషాన్ని ఆమెపైకి విప్పడంతో దుర్గ ఒక లోతైన శ్వాస తీసుకుంది, మరియు ఆమె ఊపిరి పీల్చుకున్నప్పుడు బహిష్కరించబడిన గాలి నుండి దళాల సమూహాలు చెలరేగాయి. నలుదిక్కులా వ్యాపించి మహిష బలగాలను చెదరగొట్టారు కొత్తవారు.
మహిష తన నియంత్రణలో లేనటువంటి సంఘర్షణను చూసినప్పుడు అతను ఒక భారీ మరియు భయపెట్టే గేదెగా రూపాంతరం చెందాడు మరియు దుర్గ వైపు పరుగెత్తాడు. ఆమె అతని మెడలో ఒక లాససుతో అల్లరి చేసింది. మహిష ముందుకు దొర్లుతుండగా సింహం రూపాన్ని సంతరించుకుంది. మహిష, సింహం, దుర్గా యొక్క రక్షణలోకి ప్రవేశించలేకపోయాడు. అందువలన అతను ఏనుగుగా రూపాంతరం చెందాడు. ఆ ఆకృతిలో కూడా పెద్దగా పురోగతి సాధించలేకపోవడంతో తిరిగి గేదెలా మారిపోయాడు. దుర్గకు మాత్రం సరిపోయింది. ఆమె తన త్రిశూలాన్ని పరుగెడుతున్న గేదెపైకి విసిరి ఆమె పాదాల వద్ద చచ్చిపోయింది. తమ బలీయమైన నాయకుడి మరణంతో దిగ్భ్రాంతికి గురైన అసురులు పాతాళ లోక్కు తిరిగి వచ్చారు. నా ప్రభూ, మహిష, నీవు వృధాగా మరణించలేదు అని ఒక అసుర అధిపతి శుంభ ప్రతిజ్ఞ చేశాడు. ఒకరోజు నేను ప్రతీకారం తీర్చుకుంటాను. అయితే ప్రస్తుతానికి అసురులందరూ తిరిగి వారు ఉన్న చోటికి చేరుకున్నారు. ఇది దేవతలు మరియు భూలోకవాసులకు చాలా ఆనందంగా ఉంది. దుర్గాదేవికి నివాళిగా దేవతలు మరియు మనుష్యులు తమ చేతులు జోడించారు. మా శైలపుత్రి అనేది 9 రోజుల పాటు సాగే నవరాత్రుల హిందూ పండుగలో మొదటి రోజున పూజించబడే దేవత. శైలపుత్రిని పర్వత కుమార్తె అని అనువదిస్తుంది. ఆమె శైలపుత్రి కాకముందు సతీదేవిగా జన్మించింది. బ్రహ్మదేవుని కుమారులలో ఒకరైన దక్ష ప్రజాపతికి ఒక కుమార్తె ఉంది. సతి శివుడిని ఆరాధించింది మరియు అతనిని వివాహం చేసుకోవాలని కోరుకుంది, కానీ ఆమె తండ్రి దక్ష ప్రజాపతి యూనియన్ను తీవ్రంగా వ్యతిరేకించాడు. శివుడు అతని ప్రకారం గౌరవప్రదమైన ఆడవారిని వివాహం చేసుకోవడానికి ఒక మురికిగా ఉన్న సన్యాసి, కానీ ఇది సతీదేవికి శివునిపై ఉన్న ప్రేమను అడ్డుకోలేదు మరియు ఆమె తన తండ్రి వ్యతిరేకతతో అతనిని వివాహం చేసుకుంది మరియు ఆమె కైలాస పర్వతంలో శివునితో నివసించడం ప్రారంభించింది. తన తండ్రి దక్ష ప్రజాపతి దేవతలు మరియు దేవతలను ఆహ్వానించే ఒక భారీ యజ్ఞాన్ని ప్లాన్ చేస్తున్నాడని వివాహం అయిన కొన్ని సంవత్సరాల తర్వాత ఆమెకు తెలిసింది. ఆమె తన తల్లిదండ్రులను కోల్పోయినందున మరియు వారిని చూడాలని కోరుకున్నప్పటి నుండి ఆమె ఆనందంగా ఉంది, కానీ వారికి ఆహ్వానం అందలేదు. సతి నమ్మలేకపోయింది మరియు తప్పు జరిగిందని భావించింది. బహుశా అది స్పష్టంగా ఉండవచ్చు. అన్ని తరువాత కుమార్తెలు ఎల్లప్పుడూ వారి ఇళ్లకు స్వాగతం పలుకుతారు. సరియైనదా? కాదు, మనకు ఆహ్వానం అందకపోతే బహుశా మనం అక్కడ ఊహించి ఉండకపోవచ్చు మరియు మేము అక్కడికి రాకూడదు అని ఆమెను ఒప్పించడానికి శివ ఎంత ప్రయత్నించినప్పటికీ ఆమె తన తల్లిదండ్రులను చూడటానికి వెళ్ళింది. మరోవైపు సతీదేవి చెవిటితనంగా ఉంది. శివ మాటలు ఆమెపై అంతగా ప్రభావం చూపలేదు. ఆమె ఇంటికి తిరిగి వచ్చింది. పెళ్లైన చాలా నెలల తర్వాత తన తల్లిదండ్రులను కలవాలని ఎదురుచూసిన ఆమె రాగానే ఆమెకు తన తండ్రి మాత్రమే కాదు, అక్కడ గుమిగూడిన కుటుంబ సభ్యులందరూ కూడా చల్లగా అందించారు. సతీ సమేతంగా తన సొంత ఇంట్లో అనాదరణకు గురికాకపోవడంతో బాధపడింది. అమ్మ ఒక్కతే పలకరించి కౌగిలించుకుంది. ఆమె పెరిగిన ఇంట్లోనే, ఆ గొప్ప జ్ఞాపకాలను కలిగి ఉన్న ఇంట్లోనే ఆమె ఆరాధించే తన స్వంత తండ్రి ఆమె వివాహ ఎంపికను అవమానపరిచి ఆమెను ఇబ్బంది పెట్టాడు. సతి ఇక భరించలేక రగులుతున్న మంటల్లోకి దూకి అక్కడ ఆమె ఆత్మాహుతి చేసుకుంది. ఈ వార్త విన్న శివ కోపోద్రిక్తుడై లొకేషన్కు చేరుకున్నాడు. అతను చాలా కోపంగా ఉన్నాడు. అతను తన భార్య సగం కాలుతున్న శరీరాన్ని మంటల నుండి లాగాడు. అతను కోపోద్రిక్తుడైన వీరభద్రుడి రూపాన్ని ఊహించి దక్ష ప్రజాపతిని శిరచ్ఛేదం చేసేంత వరకు భూమిపై విధ్వంసం సృష్టించాడు. అతను కోపంతో తన భార్య సగం కాలుతున్న శవాన్ని వెనుకకు లాగాడు. సతి యొక్క వివిధ శరీర భాగాలు రోడ్డు పొడవునా వివిధ ప్రదేశాలలో పడిపోయాయి మరియు ఈ స్థానాలను శక్తి పీఠాలు అంటారు. భారతదేశంలో 52 శక్తి పీఠాలు ఉన్నాయి. ఎందుకంటే విష్ణువు జోక్యానికి దక్ష ప్రజాపతి తదనంతరం క్షమించబడ్డాడు మరియు ఒక పొట్టేలు శిరస్సును ఇచ్చాడు. దేవతలందరి సమక్షంలో తన యజ్ఞాన్ని కూడా పూర్తి చేశాడు. సతీ రెండవసారి హిమాలయ కుమార్తెగా జన్మించింది. శైలపుత్రి అంటే హిమాలయాల కుమార్తె అని ఆమె పేరు వచ్చింది. ఈ అవతారంలో ఆమెకు 2 వేర్వేరు పేర్లు ఉన్నాయి, పార్వతి మరియు హేమవతి, మరియు ఆమె మళ్లీ శివునితో వివాహం చేసుకుంది. నవరాత్రి వేడుకల మొదటి రోజున దుర్గాదేవి యొక్క అత్యంత శక్తివంతమైన అవతారాలలో ఒకటిగా పరిగణించబడే శైలపుత్రిని మేము పూజిస్తాము.
ఆమె చాలా శక్తివంతమైనది, త్రిశూలం మరియు కమలాన్ని పట్టుకుని నంది అనే ఎద్దును స్వారీ చేస్తుంది. ఆమె తన అనేక విజయాలకు ప్రసిద్ధి చెందింది. స్కంద అనేది కార్తికేయ, శివ మరియు పార్వతి యొక్క పెద్ద బిడ్డను సూచిస్తుంది, మరియు మాత తల్లిని సూచిస్తుంది, కాబట్టి స్కందమాత ప్రధానంగా పార్వతీదేవి యొక్క కథనం. సతీదేవి తనను తాను దహనం చేసుకున్నప్పుడు శివుడు లోకం నుండి పూర్తిగా వేరుచేయబడి తపస్సులో లోతుగా జీవించి ఏమి జరుగుతుందో పూర్తిగా ఆలోచించకుండా ఉండిపోయాడని మనందరికీ తెలుసు. అతను సన్యాసిగా జీవించాడు. ఆ సమయంలో సురపద్మన్ మరియు తారకాసురుడు అనే ఇద్దరు రాక్షసులు నాశనం చేయలేరని వరం పొందారు. వాస్తవానికి శివ మరియు పార్వతి యొక్క పిల్లలు మాత్రమే వారిని చంపగలరు. తారకాసురుడు మరియు సురపద్మను అనే ఇద్దరు రాక్షసులను వారు ఎప్పటికీ వదిలించుకోలేకపోతే శివుడు విశ్వం నుండి పూర్తిగా వైదొలగడంతో దేవతలు మరియు దేవతలు కలత చెందారు. అందరూ విష్ణువు వద్దకు పరుగెత్తారు మరియు పరిష్కారం కనుగొనమని వేడుకున్నారు. వారు ఘోరమైన తప్పు చేశారని విష్ణువు వారికి తెలియజేశాడు. శివుడు, సతీదేవి లేకుండా వారు దక్ష ప్రజాపతి యజ్ఞానికి వెళ్ళకపోతే ఇలా ఎప్పుడూ జరిగేది కాదు. సతీదేవి ఎప్పటికీ ఆత్మాహుతి చేసుకోలేదు మరియు శివుడు ప్రపంచంలోని ఇతర ప్రాంతాల నుండి ఎన్నటికీ తెగిపోడు. దీంతో విష్ణు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. అప్పుడే నారద మునీజీ పునర్జన్మ పొందిన పార్వతికి ఈసారి పర్వతాల దేవతకి జన్మించిన సతీదేవి మరొక అవతారమని చెప్పడానికి వెళ్ళాడు. పార్వతిని నారద మునీజీ దర్శించాడు. ఆమె ఈ అవతారంలో కూడా తన జీవితంలోని ప్రేమ అయిన శివుడిని వివాహం చేసుకోవచ్చని, అయితే దానికి విపరీతమైన తపస్సు మరియు తపస్సు అవసరమని చెప్పాడు. పార్వతి శివుడిని వివాహం చేసుకోవాలని ఆకాంక్షించింది మరియు వేలకు వేల సంవత్సరాల తపస్సును భరించింది, తీవ్రమైన తపస్సు. ఆ తర్వాత శివుడు సంతృప్తి చెందాడు మరియు ఫలించాడు. తర్వాత ఒకరినొకరు పెళ్లి చేసుకున్నారు. మండుతున్న విత్తనం, విపరీతమైన విత్తనం, వారి వివాహం ఫలితంగా పుట్టింది. ఈ విత్తనం చాలా అందంగా ఉంది. దాని ప్రకాశం నుండి శివుడు మరియు పార్వతి యొక్క బిడ్డ జన్మించినందున దానిని సంరక్షించే పనిని అగ్నిదేవుడు అప్పగించాడు. అయినప్పటికీ అగ్ని విత్తనం యొక్క ప్రకాశాన్ని తట్టుకోలేక గంగ నుండి సహాయం కోరింది. శివునితో వివాహమై జన్మించిన విత్తనాన్ని తాను మాత్రమే మోయగలనని తెలుసుకున్న పార్వతి స్వయంగా నీటి ఆకారాన్ని ధరించగా గంగ విత్తనాన్ని చూసుకుంది. ఆ తర్వాత కార్తికేయుడు జన్మించాడు. అతనికి 6 ముఖాలు ఉన్నాయి మరియు కృత్తికలు అని పిలువబడే 6 తల్లులు అతనిని చూసుకున్నారు. అందుకే అతనికి కార్తికేయ అని పేరు పెట్టారు. ఆమెకు మరో పేరు శుభంకరి. దుర్గాదేవి యొక్క అత్యంత ఘోరమైన రూపం కాళరాత్రి. చెడుకు విరుగుడు ఆమె. మా కాళరాత్రి 3 మిరుమిట్లు గొలిపే కళ్ళు మరియు రాత్రి వలె చీకటిగా ఉంటుంది. ఆమె లోతైన శ్వాస తీసుకుంటుంది మరియు అగ్నిని వదులుతుంది. ఆమెకు 4 చేతులు ఉన్నాయి. వాటిలో ఒకటి పిడుగు మరియు మరొకటి కత్తిని పట్టుకుంది. పురాణాల ప్రకారం ఆమె ఇతర 2 చేతులు ముద్రలలో ఉన్నాయని, ఒకటి అభయ్ లో ఆమె ధైర్యానికి ప్రతీకగా మరియు మరొకటి వరద లో ఆమె కరుణకు ప్రతీకగా చెప్పబడింది. కొందరు ఆమె ఒక చేత్తో పట్టుకుని మరో చేత్తో రక్షిస్తున్నారని పేర్కొన్నారు. అసురులు శుంభ మరియు నిశుంభ దేవ్లోక్పై దాడి చేసి ఇంద్ర రాజ్యాన్ని నాశనం చేసిన తర్వాత దేవతలు నపుంసకులుగా మార్చబడ్డారు. ఈ ఇద్దరు అసురులు తమను ఏ మనిషి లేదా దేవత చంపలేని వరం కలిగి ఉన్నారు. ఇంద్రుడు పార్వతి వద్దకు వెళ్లి దేవతలను భయాందోళన నుండి రక్షించడానికి పరిస్థితిని తెలియజేశాడు. కాళీ అని కూడా పిలువబడే చండీ రాక్షసులను ఎదుర్కోవటానికి పార్వతి ద్వారా పంపబడింది. అయితే శుంభ మరియు నిశుంభ ఇప్పటికే మరో 2 రాక్షసులను, చండ మరియు ముండలను యుద్ధానికి పంపారు. రాక్షసులను చంపిన తర్వాత చండీకి చాముండ అనే పేరు వచ్చింది. ఆ తర్వాత ఆమెకు మరో రాక్షసుడు రక్తాబీజ్ ఎదురైంది. రక్తబీజ్కి ఒక విచిత్రమైన మరియు బలమైన బహుమతి లభించింది. అతన్ని ఎప్పటికీ బయటకు తీయలేరు. రక్తబీజ్ రక్తం చిందినప్పుడు మరియు భూమితో సంబంధంలోకి వచ్చినప్పుడల్లా కొత్త రక్తబీజ్ పుడుతుంది. మా కాళరాత్రి కోపోద్రిక్తమైంది మరియు ఆమె అతనిని కొట్టినప్పుడు ఆమె మోకరిల్లి నేలను తాకకముందే అతని రక్తాన్ని పీల్చుకుంది. రక్తబీజ్ ముగింపుకు వచ్చింది. మా కాళరాత్రి అప్పుడు శుంభ మరియు నిశుంభలను చంపి దేవ్లోకానికి శాంతి తీసుకువస్తుంది. మాతా మహారాజ్నికి జయ. దుర్గా పరాదేవతకు జయ. జై భవానీ. జై సనాతన ధర్మం.